హాయ్, నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్లో యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. వచ్చే నెల 9వ తారీఖు నా పెళ్లి. అందరికీ శుభలేఖలు పంచడానికి వెళ్తున్నాను. నాకు చిన్న ఆశ, పెళ్లికి నా చిన్ననాటి స్నేహితుల్ని, నా క్లాస్మేట్స్ని, నాకు చదువు చెప్పిన మాస్టర్ని అందరినీ పిలవాలని మా ఊరు వెళ్తున్నాను. నేను వెళ్లాల్సిన గౌతమి ఎక్స్ప్రెస్ ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. రేపు ఉదయానికి నేను మా ఊర్లో ఉంటాను. బాయ్. 1 సెకండ్. మీరు కూడా నా పెళ్లికి తప్పకుండా రావాలి. ఎంతసేపు దాటారా? అందరు నేర్చుకో. లక్ష్మి, స్నానానికి నీళ్లు పెట్టు. రండి త్వరగా రండి. ఏంటి మేసాలు గెట్టాలకి ఇస్తున్నారంట? అప్పుడే అంత వయసు వచ్చిందా? కూర్చు మీద లెక్క పెడితే 4 ఇంటికి లేవు, అప్పుడే నీకు షేవింగ్ ఏంట్రా? ఎలా చేస్తే మేసాలు తొందరగా వస్తాయని సుబ్బుగాడు చెప్పాను. సుబ్బుగాడు ముందు నీ చదువు క్షవరం అవ్వకుండా చూసుకోరా, తర్వాత వీటి గురించి ఆలోచిద్దు. కానీ ఆడపిల్ల పెద్ద మనిషి అయితే తల్లి ముసలిదైనట్టు, మగపిల్లాడు గడ్డం గీస్తే తండ్రి ముసలాడైనట్టు. నేను ఇంకా రిటైర్ అవలా. పెద్దడి వైపు బాగున్నావా? అమ్మ నాన్న బాగున్నారా? ఎంత పెద్దోడైపోయాడు. ఎవరి అబ్బాయి? ఏంటి హడావుడే? నేను బాబాయ్, పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయిని. నువ్వంట్రా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను. అవును బాబాయ్, తాగి ఇంటికి వెళ్తే పిన్ని ఇంకా గదిలో పెట్టి కొడుతుందా? ఇప్పుడు రోడ్డు మీద కొట్టేస్తుంది, అందుకే మానేశాను. సీను, జీళ్ళు కావాలా? నాకు వద్దురా. అవును, ఎన్ని జీలు కొన్నావు? డబ్బులు ఎక్కడరా? మా నాన్న ఇచ్చాడా? లేదు, కొట్టేశా. అన్నీ దొంగ బుద్ధులే. ఏంట్రా వాళ్ళు ఇంకా రావట్లేదు? ఏమో, నన్ను కొడతావేంటి? నాకేం తెలుసు? దొంగ మహోయుడు. ఎక్కడ కూర్చున్నారు? లేట్ అయిపోతాం, స్కూల్ కి రారా? కాసేపు ఆగరా. 20 అమ్మాయిలు వస్తారు, వాళ్ళతో కలిసి వెళ్దాం. ఓహో, అమ్మాయిల కోసం వెయిటింగా? అయితే లేట్ అయినా పర్లేదు, కూర్చుందాం. కాస్త అలా జరగరా. జరుగుతున్నాగా. ఏ విమల, మన బాడీ గార్డ్స్ రెడీగా ఉన్నారే. నోర్ము ఇవే. ఎంతైనా 20 అమ్మాయిలు కలగా ఉంటారా? వాళ్ళు బాబులు చూస్తే రౌడీల కింద ఉంటారు. జాగ్రత్త. ఏరే సీను, స్కూల్ టైం అయింది, నువ్వు రావా? నాకు ఇంకా టైం అవ్వలేదు, మీరు వెళ్ళండి. రే, వీడు వీరాశ్రమంలోకి లైన్ వేస్తున్నాడు రా, మధ్యలో మన మీదకు పోదాం పదండి. ఇదేంటి ఏమైనా సైకిల్ మీద వస్తుంది? ఏంటి సీను, ఒక్కడే కూర్చున్నావు? టైం అయిందని అందరూ వెళ్ళిపోయారు. నీ గురించే నేను ఉండిపోయాను. నా గురించా? అవును, నీ గురించే. ఏంటి కొత్త సైకిలా? అవును. నేను కూర్చోనా? అమ్మా ఆశ, ఏం వద్దు. ఏ డబుల్స్ రాదా? నువ్వు కూర్చో, నేను తొక్కుతాను. ఇంకా నయం, ఎవరైనా చూసారంటే లేనిపోని గొడవలు బాబు. పాపం, నా గురించే పరిగెడుతున్నావు కదూ, నేను నడిచొస్తాలే. అవును, నీకు సైకిల్ లేదా? ఇప్పటి వరకు లేదు, రేపటి నుంచి ఉంటుంది. అదేంటి? నువ్వు కొనుక్కున్నావుగా, మా నాన్న అడిగి నాకు కొనిమ్మంటాను. అప్పుడు రోజు నీతో కలిసి రావచ్చు. విమలా, నువ్వేమనుకోనంటే నేను మాట చెప్పనా? ఏంటి? నువ్వు చాలా అందంగా ఉంటావు. చిప్పు. ఇలా సిగ్గుపడితే నవ్వినప్పుడు ఇంకా బాగుంటావు. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడవంటే నువ్వు వెళ్ళిపోతాను. వద్దు, నేను ఇంకేం మాట్లాడు. అరే సీను, ఇవాళ నీ సైకిల్ మీద వస్తాను రా. నాకు రావడానికి లేట్ అవుద్ది, నువ్వు వెళ్ళరా. అయితే నాకు లేట్ అవుద్ది. రేయ్, నేను ఇవాళ స్కూల్కి రావట్లేదురా. అయితే నేను రాను. రేయ్, నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోరా. అర్థమైందిరా. విమల కోసం నన్ను పొమ్మంటావా? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని పక్కనెట్టుకొని ఇప్పుడు పక్కకి గంటేస్తావా? ఉండు, నీ పని మీ నాన్నతో చెప్తాను. ఎరా, మా నాన్నతో చెప్తావా? నిన్ను వద్దు, చెప్పండి బాబాయ్. మీ నాన్నతో చెప్పండి రా, విమల బాబుతో చెప్తాను. రేయ్, ఎరా నిన్ను. ఏంటి విమలా, నీ సైకిల్ పంచర్ అయిందా? అరే, నా సైకిల్ కూడా పంచర్ అయింది. మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. భలే చెప్తావే నువ్వు.
రేపు ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా? ఓ తప్పకుండా. విమలా ఏటమ్మా తాపిగా నడిచెళ్తాం ఏంటి? టైర్ పంచర్ అయింది నాన్న. అరే రే స్కూల్ కి లేట్ అయిపోతుంది కదమ్మా. నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు. ఆ సైకిల్ ఇటీ నేను నాన్నక పంచర్ వేసి కొత్తాను. ఆ గొడుగు తీనే. అబ్బాయి ఏ ఊరు మీది? కోరుకోండి. ఎవరబ్బాయి ఏంటి? పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి. అవును మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేయింది ఏంటయ్యా? నాకేం తెలుసండి, పంచర్లు ఏమన్నా చెప్పవుతాయా? అదేం కాదులే గానీ ఇదిగా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డామంటే చెప్పి మరీ కొడతాను. ఏమనుకుంటామేమో. ఏ రాత్రం ఏమో పెద్ద మనిషి అయిందంటరా, అందుకే స్కూల్కి రాలేదు. నువ్వేమో పొద్దు నుంచి పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నావు. ఏంటి సీను ఇక్కడున్నావు? విష్ హ్యాపీ బిగ్ మ్యాన్ డే. అంటే అదే హ్యాపీ పెద్ద మనిషి అయిన రోజు. అయ్యో మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం. పాఠం చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. రే కన్రాడ్స్, నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డు కిరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. జోరే సమాధానం స్మూత్ గా ఉండాలి. రే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి గానీ రెండు గానీ అర్జెంట్ గా వచ్చిందనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడండి. చడబుచ్చిపోయావురా. అశోకుడికి ఒకటికి రెండుకి ఒకటికి అశోకుడు ఏమన్నా సాల్వ్ సాధించాలనుకున్నావా? మన ప్రిన్సిపాల్ కంటే గొప్పవాడు. మళ్ళీ కనుక నా క్లాస్ లో కనిపించావా కాళ్ళు వెరగొడతాం అనుకున్నావు. గాడిద గాడిద ఎవరుకుంటారు అరుసైపోయింది మరి. రే సీను నువ్వు అందుకురా. వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను, సత్రములు కట్టించెను. అశోకుని పరిపాలనలో సరిగా సరిగా చదవండి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా. మీ నాన్న సంతకమేగా, నేను పెడతానులే. నువ్వా? అవును, మా నాన్న సంతకం 2 ఏళ్ళ నుంచి నేనే పెడుతున్నాను. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా ఇవ్వు. మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు, మా నాన్న సంతకం నీకు రాదు. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్న ఏమైనా పెద్ద గవర్నమెంట్ సంతకం? ఇటు ఇవ్వు, చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు, చెప్తా. వద్దు సీను, వద్దు. ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు. పద వెళ్దాం, పదా. రేయ్ మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్లకై వాళ్ళు ఒప్పుకుంటే 5 దెబ్బలతో సరిపెడతా, లేకపోతే బెత్తం విరిగిందాకా కొడుతూనే ఉంటాను. రే ఒప్పుకోండి. అరే సీను, మా బాబు సంతకం నేనే పెట్టేశాను, అది కానీ తెలిసిపోయిందంటావా? ఏమో తెలిసి ఉండొచ్చు. ఏంట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు? మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా, లేకపోతే నన్నే చెప్పమంటారా? నేనేమనొద్దు మాస్టారు, నేను వద్దని చెప్తున్నా. సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు. ఆహా, సీనుగోడు అంత మనగాడా? ఎడా ఎడా నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు చెడగొడుతున్నావా? చెబట 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 వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటి? వాడిని కుడితే వేడుతున్నావు ఏంట్రోయ్? నిన్ను ఇలా వదిలేస్తే ముందు నా సంతకము, తర్వాత సంతకం పెడతావు నువ్వు. చెబట చెబట్టు సారీ సీను, నేను కావాలని చెప్పలేదు.
మాస్టర్ భయపెట్టేసరికి భయపడి పర్వాలేదులే విమలా, కొట్టింది నన్నే కదా. అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు. నొప్పిగా ఉందా? విమలా విమలా, నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటిది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము ఓ నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగవని ఇవ్వవా ప్లీజ్? నా లంగావణియా? అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగవని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను. ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విమలా విమలా, అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్? అయ్యో రామా, సరే ఇవ్వు. ఈ పిట్టల దొరక సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద ముందు ఇది నివసించే పట్టుకో. గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను ప్రతి గజగజలాడతాయి. ఏ ముద్దు కపోతం. మెల్లగా